నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన శంకర్రావు పెళ్ళి ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. సారథి దృష్టి ఎదురుగా నిలబడ్డ ఉష మీద పడింది. జాలిగా తన వంక చూస్తున్న ఉషను చూసేసరికి ప్రాణం ఉసూరుమంది అతనికి. కాలు బాగా వాచింది. ఆ పూట ఆముదం రాసి ములగాకు కట్టి చూశారు. కానీ నొప్పి తగ్గలేదు. వాపు కూడా ఎక్కువైంది. మర్నాడు శ్రీకాకుళం నుంచి డాక్టర్ని పిలిపించి చూపించారు. నొప్పి తగ్గటానికి మందులిచ్చి ఎక్స్రే తీయించమన్నారు ఆయన. ఇదిలా ఉండగా ఈ విషయం తెలియపరుస్తూ సుజాత ఇప్పించిన టెలిగ్రామ్ అందుకున్నాడు రవి. సంగతి తెలిసిన ప్రతాప్ కంగారు పడిపోయాడు. అదేమిటి, అసలు వాడికి దెబ్బ ఎలా తగిలింది? నేను వెంటనే వెళ్ళి వాడిని తీసుకొస్తాను అన్నాడు. నువ్వు వెళ్ళక్కర్లేదులే, నేను పోతాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళి పరిస్థితి వివరించి సెలవు పెట్టి ప్రయాణమయ్యాడు రవి. అల్లుడిని చూడగానే లబలబలాడుతూ చేతులు పట్టుకుని క్షమాపణ వేడుకున్నాడు మామగారు. అంతా కర్మ, దానికి మీరేం చేస్తారు, మీరు కావాలని చేయలేదుగా అన్నాడు రవి. రవిని చూడగానే కావలించుకుని ఏడ్చినంత పనిచేశాడు సారథి. పర్వాలేదులే, తగ్గిపోతుంది. అసలైనా ఇప్పుడు ఏడిస్తే ఏం ప్రయోజనం? ఆ తెలివితేటలు ముందే ఉండాలి. వచ్చి రాని కరాటే చేయటం ఎందుకు, కాళ్ళు విరగొట్టుకోవటం ఎందుకు? ఇంకా నయం, ఏ తలకాయకు తాగలేదు దెబ్బ. ఇప్పటికదే అదృష్టం అన్నాడు రవి ఓదారుస్తూ. ఆ అబ్బాయిని ఇక్కడే ఉంచి వైద్యం చేయించి కాలు బాగుపడ్డాక పంపిస్తాను అని ఎంతగానో బ్రతిమాలాడు సుజాత తండ్రి. కానీ రవి అంగీకరించలేదు. హైదరాబాద్ తీసుకువెళ్ళిపోతాను, అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అన్నాడు. కాలు నొప్పి వలన కలిగిన బాధ కంటే ఉషని వదిలి వెళ్ళాలి అనే బాధ ఎక్కువైంది. ఈ 3 రోజులుగా మరీ దగ్గరైపోయింది ఉష. మానసిక వేదన దుర్భరం అయిపోగా దిగాలు పడిపోయిన సారథికి మెరుపులా తట్టింది ఓ ఆలోచన. ఆ సాయంత్రం తనకు టాబ్లెట్ ఇవ్వడానికి వచ్చిన ఉషని కబుర్లలోకి దింపాడు. నీకు హిప్నాటిజం అంటే తెలుసా అని అడిగాడు. పత్రికల్లో చదివాను అంది ఉష. నాకు హిప్నటైజ్ చేయటం వచ్చు, మిమ్మల్ని హిప్నటైజ్ చేయనా అని అడిగాడు. ఓ, అంతకంటేనా? వెంటనే ఒప్పుకుంది ఉష. సరే, అలా కూర్చోండి అని ఎదురుగా కూర్చోబెట్టాడు. సూటిగా నా కళ్ళల్లోకి చూడండి అన్నాడు. మొదట్లో కాస్త సిగ్గుపడినా తర్వాత సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. తను కూడా సూటిగా చూస్తూ, నువ్వు సారథిని ప్రేమిస్తావు, నువ్వు సారథిని ప్రేమిస్తావు, నువ్వు సారథిని ప్రేమిస్తావు, నువ్వు సారథిని పెళ్లి చేసుకుంటావు, సారథే నీ భర్త అని మంద్రస్థాయిలో చెప్తూ హిప్నటైజ్ చేశాడు. కళ్ళు వాల్చుకొని చిన్నగా నవ్వుకుంది ఉష. మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తిన్నగా బావగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఏమిటి మరదల పిల్ల, మాకు పెళ్లి భోజనం ఎప్పుడు పెట్టిస్తావు అని హాస్యం ఆడాడు రవి. ఎంతసేపు మరదలి పెళ్లి భోజనం మీద ఆశ తప్ప, పోనీ మరదల్ని ఓ 4 రోజుల పాటు ఇంటికి ఆహ్వానించే ఉదారత్వం లేదు మా బావగారికి నిష్ఠూరం ఆడింది ఉష. ఏయ్ మరదల, అనవసరంగా అభాండాలు వేశావంటే మొట్టికాయలు వేస్తాను, జాగ్రత్త. ఎన్నిసార్లు రమ్మన్నా ఏదో వంకలు చెప్తావు నువ్వు. తప్పు నీదా నాదా నిలదీశాడు రవి. పోనీ ఈసారి పిలిచి చూడండి బావగారు అంది ఉష. ఊరికే పిలవటం కాదు, మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానురా అన్నాడు రవి. నిజమేనే ఉష, ఖాళీగానే ఉన్నావుగా, రావచ్చుగా అంది అక్కడే కూర్చున్న సుజాత. సరే, నేను వస్తాను, మరి నాన్నగారిని అడుగు అనేసింది ఉష. వెంటనే లేచి వెళ్ళి మామగారిని అడిగి ఆయన్ని ఒప్పించాడు రవి. ఉష కూడా తమతో హైదరాబాద్ వస్తుందని తెలియగానే సారథి ఆనందం వర్ణనాతీతం. హైదరాబాద్ చేరగానే సారథిని ఆర్థోపెడిక్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఫ్రాక్చర్ కాదని చెప్పి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. మరొక 10 రోజులు సరిగ్గా నడవలేకపోయాడు, ఇంట్లోనే ఉండిపోయాడు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తమ ఇంటికి వచ్చే ఉషను చూసి ముచ్చట పడిపోయేది లక్ష్మి. దీపం లాంటి పిల్ల, సుజాతలాగే మహా కలుపుగోలు మనిషి అనుకునేది. లక్ష్మికి వంట పని ఉండేది కాబట్టి సారథి దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేది ఉష. అలా 10 రోజులు గడిచిపోయాయి. సారథి కాలు పూర్తిగా నయమైంది. ప్రతిరోజు కాలేజ్ టైంకు 1:30 ముందుగానే బయలుదేరుతున్న మరిదిని చూసి, ఏమిటి సారథి అంత ఎర్లీగా వెళ్ళిపోతున్నావు అడిగింది లక్ష్మి. పనుంది వదినా అన్నాడు సారథి. అక్కడి నుంచి తిన్నగా రవి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. మా ఫ్రెండు ఈ పక్క సందులోనే ఉంటున్నాడు, వాడింటికి వచ్చి ఇలా వచ్చాను అని ఒకరోజు. మా క్లాస్మేట్కి పక్క వీధిలో పనుందిట, వాడితో పాటు నేను వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా, మిమ్మల్ని పలకరించిపోదామని ఇటు వచ్చాను అని
రోజు ఒక సాకుగా చెప్తూ ఉంటే నిజమే కాబోలు అనుకుంది సుజాత. అలా ఓ 10 రోజులు గడిచిపోయాయి. నాకు ఆ పల్లెటూరులో బోరుగా ఉంది అక్క, ఇక్కడే ఉండిపోతాను కొన్నాళ్ళు అంది ఉష ఓ రోజు. అలాగే ఉండు, దానికేం భాగ్యం అంది సుజాత. ఊరికే కూర్చుని గోళ్లు గిల్లుకునే బదులు ఇక్కడే ఉండి ఎంఏ చదవరాదుటోయ్ అన్నాడు రవి. చూద్దాంలేండి అంది ఉష. ఆ రోజు నుంచి చొరవగా ఎన్నో పనులు చేసేయటం మొదలుపెట్టింది. బాబిగాడిని స్కూల్లో దింపి రావటం తీసుకురావటం తనే చేసేది. అక్క, బాబిగాడి ప్రిన్సిపాల్ని ఉద్యోగం అడిగితే ఇస్తానంది, సరదాగా ఉద్యోగం చేస్తాను అంది ఓనాడు. ఇంకా నయం, నాన్నగారికి తెలిస్తే కోప్పడరు అంది సుజాత. పోనీ చెయ్యనిద్దు, ఏదో ఈ 4 రోజులేగా, ఆ 3 ముళ్ళు పడ్డాయంటే అమ్మాయి గారికి ముక్కుతాడు పడ్డట్లే. ఇంకా తర్వాత నీలాగా అన్నీ మానేసి మొగుణ్ణి వేపుకు తినేస్తుంది అన్నాడు రవి హాస్యంగా. మొత్తానికి ఉష ఉద్యోగంలో చేరింది. సారథి ఉషల ప్రణయం పరాకాష్ఠనందుకుంది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చేశారు. ఒకనాడు యథాప్రకారం స్కూలు విడిచే సమయానికి అక్కడికి చేరాడు సారథి. ఉషని, రవి కొడుకు బాబిగాడిని వెంటబెట్టుకుని హోటల్కి వెళ్ళాడు సారథి. ఫ్యామిలీ రూమ్లో కూర్చొని కాఫీ పలహారాలు సేవించి కాసేపు కబుర్లాడుకుని ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రాత్రి కొడుకును దగ్గర పడుకోబెట్టుకుని కబుర్లు చెప్తున్నాడు రవి. వాడి మాటలకు ముచ్చట పడిపోయి వాడి బొగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. సారథి బాబాయ్ కూడా ఎత్తాగే ముద్దు పెట్టుకున్నాడు అన్నాడు ఇంకా మాటలు సరిగ్గా రానివాడు. ఎవరిని, నిన్న ముద్దుగా అడిగాడు రవి. కాదు, ఉష పిన్నిని. వాడి సమాధానం విని అదిరిపడ్డాడు. ఏమిటి, మళ్ళీ చెప్పు అని బుజ్జగించి అడిగేసరికి బోలెడు వివరాలు చెప్పాడు వాడు. రోజు చూలుకి వెళ్ళే నన్ను పిన్నిని హోటల్కి తీసుకెళ్తాడు. నాకేమో చాక్లెట్ ఇస్తాడు, వాళ్ళేమో కాఫీ తాగుతారు. నన్ను పిన్నిని ముద్దెత్తుకుని వెళ్ళిపోతాడు బాబాయ్. మళ్ళీ సాయంత్రం. వాడి మాటలు పూర్తి కాకుండానే నోరు మూసేశాడు రవి. ఆ రాత్రంతా నిద్రలేదు అతనికి. మర్నాడు ప్రొద్దున్నే ప్రతాప్ ఇంటికి వెళ్ళాడు. ఏమిట్రా ఇంత పొద్దున్నే వచ్చావు? కంగారు పడిపోయాడు ప్రతాప్. అతన్ని పక్కకు లాక్కు వెళ్ళి గుసగుసలాడాడు. ప్రతాప్ కూడా గాబరా వేసింది. వెంటనే వెళ్ళి నిద్రపోతున్న తమ్ముడిని లేవదీసి రెక్కబుచ్చుకుని డాబా మీదకి లాక్కెళ్ళాడు. నువ్వు అడుగు అంటే నువ్వు అడుగు అనుకుని చివరికి ఇద్దరూ కలిసి అడిగేశారు. వాళ్ళంత ఖండితంగా అడిగేసరికి సారథి ఏమాత్రం బెదిరిపోలేదు సరికదా, రిలీఫ్గా నెట్టూర్చాడు. వెర్రి మొహల్లారా, ఇంకా అర్థం కాలేదా అన్నట్టు చిలిపిగా నవ్వేసి పారిపోయాడు. మొహమొహాలు చూసుకుని హాయిగా నవ్వుకున్నారు మిత్రులిద్దరూ. మళ్ళీ మనిద్దరం కూడా బంధువులు అయిపోతున్నావురా అని ఆనందపడిపోయాడు ప్రతాప్. ఆ మధ్యాహ్నమే ప్రతాప్ తన తండ్రికి, రవి తన మామగారికి ఉత్తరాలు రాసేశారు. సరేలే, అలాగే కానీ ఇంకా వాడి చదువు 2 ఏళ్ళు ఉందిగా, అది పూర్తి కానీ అప్పుడు పెళ్లి విషయం ఆలోచిద్దాం అని సమాధానం రాశాడు ప్రతాప్ తండ్రి. రవి మామగారు మాత్రం వెంటనే బయలుదేరి వచ్చేశాడు. ప్రతాప్తో మాట్లాడవలసింది మాట్లాడేసి అతని తండ్రి అడ్రస్ తీసుకున్నాడు. సారథితో ఎంతో ఆదరంగా మాట్లాడాడు. వ్యవహారం అంతా ఇలా సవ్యంగా జరుగుతున్నందుకు సారథి బోలెడంత ఆనందపడిపోయాడు. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఉషని తనతో తీసుకువెళ్ళిపోతానన్నాడు ఆయన. సారథికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే మామగారిని కూర్చోబెట్టి, మీరు ఉషని తీసుకువెళ్ళరు, ఇక్కడే ఉంచేస్తారు అని హిప్నటైజ్ చేశాడు. కానీ లాభం లేకపోయింది. నేను ఉంచనయ్యా, నువ్వు బుద్ధిగా చదువుకో అని చెప్పి కూతుర్ని వెంట పెట్టుకుని ఊరెళ్ళిపోయాడు ఆయన. అప్పటి నుంచి ఆ ప్రేమ పక్షులు ఉత్తరాలు రాసుకుంటూ తృప్తి పడుతున్నారు. మరో ఏడాది తర్వాత వాళ్ళ పెళ్లి జరుగుతుంది. అందరూ వాళ్ళ పెళ్లి ఆలోచనల్లో ఉండగా అనుకోకుండా వచ్చి పడింది శంకరం పెళ్లి. నిశ్చయం కాగానే సత్యాన్ని దగ్గరకు పిలిచి, నాయనా, నీ మాట విని పెళ్లికి ఒప్పుకున్నాడు వాడు. వాడి పెళ్లికి నువ్వే పెద్దరికం వహించి ఆ శుభకార్యం జరిపించాలి అంటూ అన్ని బాధ్యతలు అప్పగించేసింది శంకరం తల్లి. పెళ్లి పెద్దరికం, అందులోనూ మగ పెళ్లి వారి వైపు పెద్దరికం అంటే సామాన్యం కాదు. మంచి పవర్ఫుల్ పోస్ట్ అది. అది తనకు లభించినందుకు సత్యం ఆనందపడలేదు సరికదా, పైపెచ్చు అదిరిపడ్డాడు. వద్దమ్మా, ఆ బాధ్యత నాకొద్దు, మీకు దండం పెడతానమ్మా అని వేడుకున్నాడు. తన స్నేహ బృందానికి పెద్దరికం వహించి అతని బుర్ర పండిపోయింది. రవి పెళ్లికి పెద్దరికం వహించి చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు బోలెడంత అనుభవం సంపాదించుకున్నాడు.
రవి పెళ్లి వైజాగ్లో జరిగింది. మా బంధువుల సంగతి నేను చూసుకుంటాను, మీ ఫ్రెండ్స్ విషయం నువ్వు చూసుకోవయ్యా అనేశాడు రవి తండ్రి. అలాగే అని హామీ ఇచ్చేశాడు సత్యం. చూడాల్సిన పనుల్లో అతి ముఖ్యమైనవి రెండు. మొదటిది ఉగాడు ఎవరి మీద విరుచుకు పడకుండా చూడటం. రెండవది అతి ముఖ్యమైనది రవిని కనిపెట్టుకుని ఉండటం. రవికి నిద్రలో లేచి అటు ఇటు వెళ్ళిపోయే అలవాటు ఉంది. ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడు, కానీ ట్రీట్మెంట్ది జబ్బుది అయిపోయింది. కాలేజీలో చదువుకునే రోజుల్లో రవి పడుకున్నాక రూమ్కి లోపల నుండే తాళం వేసి ఆ కీని తల కింద పెట్టుకుని పడుకునేవాడు సత్యం. నిద్ర లేవగానే మొట్టమొదటి రవి పక్క వైపే చూసేవాడు. అతను అక్కడే ఉన్నాడా? సరే లేదు, లేచి 2 గదుల్లోనూ వెతికి ఏ మూల నిద్రపోతున్న అతన్ని లేపి తీసుకొచ్చేవాడు. అలా గడిచిపోయాయి ఆ రోజులు. కానీ పెళ్లిలో ఆ సమస్య అంత తేలిగ్గా పరిష్కారం అయ్యేది కాదు. మరొకడు కాదు, ఏకంగా పెళ్ళికొడుకు. ఆ 3 ముళ్ళు పడేదాకా పెళ్ళికొడుకు గారి ఈ సుగుణాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడాలి. పెళ్లిలో నలుగురిలో తాళాలు వేయటం అది బాగుండదు. ఏం చెయ్యాలా అని తర్జన భర్జన పడి చివరకు ఆ రాత్రి తాను రవికి కాపలా కూర్చోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ ప్రకారమే భోజనాలు అయ్యాక రవి మంచం పక్కనే చైర్ వేసుకుని కూర్చున్నాడు. మీకు కూడా పక్క వేయిస్తాం, పడుకోండి అని బలవంత పెట్టిన పెళ్లి పెద్దతో. అబ్బే వద్దండి, చిన్నతనం నుంచి నాకు ఇలా కుర్చీలో నిద్రపోవటమే అలవాటు అని చెప్పి పంపేశాడు. రాత్రి 10-10:30 దాకా సందడిగా ఉన్న ఆ హాలు తర్వాత సద్దు మణిగింది. అందరూ నిద్రపోయారు. నేను నిద్రపోనులేరా, అప్పుడు నీకు సమస్య ఉండదు అన్నాడు రవి. కాదులే, నువ్వు పడుకో, రేపు తెల్లారిన దగ్గర నుంచి నీతో బోలెడు పనుంది. ఇప్పుడు మేలుకుంటే రేపొద్దున కునికిపాట్లు పడతావు అని నచ్చ చెప్పి రవిని పడుకోబెట్టాడు సత్యం. తను మాత్రం రెప్ప వాల్చకుండా ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. ఎంత నిద్ర వస్తున్నా బలవంతాన ఆపుకున్నాడు. తెల్లవారుజామున 3:30 దాటింది. అమ్మయ్య, ఇంకెంత, 1 గంట ఆగితే వీడిని లేపి నేను పడుకోవచ్చు అనుకుంటూ వెనక్కు జారబడి కళ్ళు మూసుకున్నాడు. ప్రయాణం బడలిక, అలసట, మంచి నిద్ర టైము అన్నీ తోడై మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. ఇతనిలా పడుకున్నాడో లేదో లేచాడు రవి. టకటకా నడుస్తూ మేడ దిగి కిందికొచ్చాడు. ఆ కళ్యాణ మండపంలో క్రింది భాగం ఆడపెళ్లివారి మకం, మేడ మీద మగపెళ్లివారి విడిది. కిందకొచ్చిన రవి చిన్నగా బావి దగ్గరికి వెళ్ళి 4 చారలు నీళ్లు తోడి పక్కనే ఉన్న తొట్టిలో పోసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళి వంట చిట్టమ్మ పక్కన పడుకున్నాడు. మేడ మీద మంచి నిద్రలో ఉన్న ప్రతాప్కి ఎందుకో మెలకు వచ్చింది. వాచి చూసుకుని లేచి ఒళ్ళు విరుచుకుని సత్యం ఏం చేస్తున్నాడో చూద్దామనుకుని లేచి యువతలకొచ్చాడు. మరుక్షణం అతని గుండె ఠారుమంది. నిశ్శబ్దంగా వెళ్ళి సత్యాన్ని లేపాడు. కళ్ళు తెరిచి ఏమిటి బావా అనబోయిన సత్యం ఎదురుగా ఖాళీ మంచం కనిపించడంతో అదిరిపడి లేచి నుంచున్నాడు. నోరెండిపోయింది, ఏడుపొచ్చింది. చీవెధవ నిద్ర అని తిట్టుకున్నాడు. అలా తిట్టుకున్నందువల్ల ప్రయోజనం లేదని గ్రహించి ప్రతాప్ చెవిలో గుసగుసలాడాడు. అలాగే అంటూ పై అంతస్తులో వెతకడానికి వెళ్ళాడు ప్రతాప్. కిందకు వెళ్ళిన సత్యానికి ఎక్కువ శ్రమ పడకుండానే కనిపించాడు వంట వాళ్ల వరుసలో చివరిగా పడుకుని నిద్రపోతున్న ప్రాణమిత్రుడు. వెంటనే పిల్లిలా వెళ్ళి ఓ చేత్తో నోరు గట్టిగా మూసి 2వ చేతితో వీపు మీద ఒక్కటి చరిచాడు. త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు రవి. శని వెధవ, పైకి పద, మెల్లిగా కసిరాడు సత్యం. తెలివి తెచ్చుకుని ఒక్క పరుగున మేడ మీదకు పరిగెత్తాడు రవి. అమ్మయ్యా అనుకుంటూ చెమట తుడుచుకున్నాడు సత్యం. కాళ్ళు ఈడ్చుకుంటూ 4 అడుగులు వేశాడో లేదో ఎదురయ్యాడు పెళ్లి కూతురు తండ్రి. పెళ్లి కొడుకు ప్రాణమిత్రుణ్ణి వంట వాళ్ళ దగ్గర చూసిన ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. మీరిక్కడేం చేస్తున్నారు అడిగాడు ఆశ్చర్యంగా. ఒక్క క్షణం తడబడిపోయిన సత్యం వెంటనే సర్దుకున్నాడు. అబ్బే ఏం లేదు, అప్పుడే 4 అయిపోయింది. వంట వాళ్ళు లేచారా లేదా చూద్దామని ఇటు వచ్చాను. బోలెడంత పనుంది, ఇప్పటి నుంచి హడావుడి పడకపోతే పనులు కావు అనేశాడు. ఉబ్బి తబ్బిబ్బైపోయాడు కన్యాదాత. దొరల్లా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అది బాగాలేదు ఇది బాగాలేదు అని వంకలు పెట్టి వేధించేవాళ్లే తప్ప ఇలా బాధ్యత వహించిన మగపెళ్లి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అన్నాడు పరమానందంతో. అని నవ్వేసి వెళ్ళిపోయాడు సత్యం. పెళ్లి జరిగింది. ఆ రాత్రే శోభనం. జాగ్రత్త, నిద్రపోకు అని 1కి 10 సార్లు హెచ్చరించాడు సత్యం. సరే అని హామీ ఇచ్చాడు రవి. మాట ఇచ్చిన ప్రకారం తెల్లవారుజాము దాకా మేలుకున్నాడు. ఇంకా తర్వాత మాత్రం ఆగలేక నిద్రపోయాడు. తలుపు శబ్దం అవ్వటంతో ఉలిక్కిపడి లేచాడు.
తల విదుల్చుకొని వాచి చూసుకుని అయ్య బాబోయ్ 7:30 అని ఉలిక్కిపడి లేవబోతూ మరొకసారి ఉలిక్కిపడ్డాడు. లేవటానికి తన పడుకుని లేడు. తలుపుకు ఆనుకుని కూర్చొని నిద్రపోతున్నాడు. దిక్కుమాలిన అలవాటు, పెళ్లి కూతురు ఏమనుకుందో పాపం అని తనను నానా తిట్లు తిట్టుకుంటూ పెళ్లి కూతురి కోసం మంచం మీదకు చూసిన రవి మూడోసారి ఉలిక్కిపడ్డాడు. మంచం ఖాళీగా ఉంది. సుజాత ఏది, వెళ్ళిపోయిందా? మరైతే తలుపు లోపల గడియ పెట్టి ఉందేం? ఏమిటి మిస్టరీ? అయోమయంగా లేచి గది 4 మూలలా వెతుకుతూ ఉండగా కనిపించింది తెల్ల గద్వాల చీర కొంగు మంచం కింద నుంచి. అదేమిటి అనుకుంటూ అయోమయంగా వెళ్ళి చూశాడు. మంచం కింద పడుకుని గాఢ నిద్రలో ఉంది సుజాత. అయోమయంగా సుజీ సుజీ మెల్లగా భుజం తట్టి లేపాడు. త్రుళ్ళిపడి లేచిన సుజాత మంచం తలకు కొట్టుకోవడంతో అమ్మా అంది బాధగా. రవి ప్రాణం విలవెల్లాడింది. అయ్యో సుజీ, మెల్లిగా మెల్లిగారా అంటూ భార్యను అతి భద్రంగా మంచం కింద నుంచి యువతలకు తీసుకొచ్చాడు. తల వంచుకుని కూర్చుంది సుజాత. సుజీ, మంచం కింద పడుకున్నావేం? కుతూహలంగా అడిగాడు రవి. ఆమె మరింత తల వంచుకుంది. మంచం మీద దోమలు కుడుతున్నాయా, మంచం కింద పడుకున్నావు? మళ్ళీ రెట్టించాడు. మెల్లిగా తాలెత్తింది సుజాత. కళ్ళ నిండా నీళ్లు. భార్యను ఆ స్థితిలో చూసి విలవిల్లాడాడు రవి. ఏమిటి సుజా, ఏడుస్తున్నావేం అన్నాడు అమిత కంగారు పడిపోతూ. మీకు ఓ నిజం చెప్పాలి. మా వాళ్ళు మీ నుంచి నిజం దాచి మీకు నన్నిచ్చి పెళ్లి చేశారు. నాకు నిద్రలో లేచి అటు ఇటు వెళ్ళిపోయే అలవాటు ఉంది. ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు, అయినా గుణం కనిపించడం లేదు. మీరు నన్ను మన్నించండి. నిద్రలో అటు ఇటు వెళ్ళిపోయినా మెలకుగా ఉన్నప్పుడు నేనెంతో మంచిదాన్ని. ఏమిటో చచ్చెంత మొహమాటంగా ఉంది నాకు. మీకు నా మీద బాగా కోపం వచ్చిందేమో కాదు అంటూ భర్త మొహంలోకి చూసింది. సంభ్రమాశ్చర్యాలతో భార్య వంక చూస్తున్న రవి పట్టలేనంత సంతోషంతో భార్యను గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. భగవాన్, నేనెంత అదృష్టవంతుణ్ణి అన్నాడు పరమానందంగా. ఆశ్చర్యంగా చూసింది సుజాత. ఇందులో అదృష్టమేముందండి అయోమయంగా అడిగింది. అదే సుజా, నాకు కూడా అదే అలవాటు ఉంది. నేను నిద్రలో లేచి అటు ఇటు తిరుగుతాను అన్నాడు గర్వంగా. నిజం తెలుసుకుని భలే ఆనందపడిపోయింది సుజాత. అయితే మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట అంది సంబరంగా. అక్షరాల అంతే అంగీకరించాడు రవి. బయటకొచ్చిన వెంటనే సత్యం దగ్గరకు పరిగెట్టి ఈ విషయం చెప్పాడు. నోరావలించాడు సత్యం. ఓర్ని, ఇదేమైనా సమస్య సృష్టిస్తుందేమో అనుకున్నాను. మొత్తానికి భలే తమాషాగా తీరిపోయిందిరా నీ ప్రాబ్లం అన్నాడు సరదాగా. రవి సమస్య అయితే తీరిపోయింది కానీ పాపం సత్యం అవస్థలు తీరలేదు. పెళ్లి కాగానే హైదరాబాద్ వచ్చేశారు దంపతులు. ఆఫీసు వాళ్ళని ఫ్రెండ్స్ని పిలిచి డిన్నర్ ఇస్తానన్నాడు రవి. మళ్ళీ పాపం బాధ్యత అంతా సత్యానిదే. పరుగులు పెట్టి అన్నీ అరేంజ్ చేశాడు. ఆదివారం రాత్రి డిన్నర్. ఇంటి ముందు షామియానా వేసి లైట్లు పెట్టారు. వంట వాళ్ళొచ్చి ఇంటి వెనక వంట మొదలుపెట్టారు. అప్పటిదాకా అక్కడే ఉండి వాళ్లకు కావలసినవన్నీ అందించి సాయంత్రం 4ంటికి ఏదో అర్జెంటుగా కావలసి వచ్చి బజార్కి వెళ్ళాడు సత్యం. వంట వాళ్ళ హెడ్ మైసూరు పాకం కోసం పంచదార నీళ్లలో పోసి కలుపుతూ పక్కనున్న కూరలు తరిగే మనిషితో బాతాఖానీ వేస్తున్నాడు. టీవీలో ధర్మదాత సినిమా ఉంది, చూద్దాం అనుకున్నాను అంది కూరలు తరిగే అమ్మాయి. పోనిద్దు, ఏమంత గొప్ప సినిమా గనక. నాకు అసలు ఆ నాగేశ్వరరావు యాక్షన్ అంటేనే ఇష్టం లేదు అన్నాడు వంట వాళ్ళ ముఠా నాయకుడు. వెనక వరండాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఉమాకాంతరావు ఆ పుస్తకం విసిరికొట్టి విసా వాళ్ళ దగ్గరకు వచ్చేశాడు. ఏమిటయ్యా, ఏమన్నావు? నాగేశ్వరరావు యాక్షన్ ఇష్టం లేదా అన్నాడు గుడ్లెర్ర చేసి. అవునండి, నాకు ఇష్టం లేదు. ఏం యాక్షను నా మొహంలో ఉంటుంది. పాకం వచ్చిందో లేదో చూస్తూ సమాధానం చెప్పాడు అతను. ఏమిటి, నీ మొహంలో ఉంటుందా? అంత చండాలంగా ఉంటుందా? నువ్వు అసలు దేవదాస్ చూసావా? పోనీ దేవదాస్ మళ్ళీ పుట్టాడు చూసావా? భగ్న ప్రేమికుడుగా నటనలో ఆయనే సాటి. అటువంటి మహానటుడిని పట్టుకుని అలా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంటూ యుద్ధానికి బయలుదేరాడు. ఆ వంట అతనికి చిరాకేసింది. ఇది మరీ బాగుందండి, ఎవరిష్టం వాళ్ళది. నా అభిప్రాయం చెప్పాను, దానికోసం మీరు ఇలా పోట్లాడటం ఏమీ బాగాలేదు అన్నాడు. మాట పెరిగింది. ఆవేశంగా వంట అతని మీదకు వెళ్ళి అతని చేతిలోని అట్లకాడ లాక్కుని
అతని బుర్ర మీద టంగున ఒకటి తగిలించాడు ఉమాకాంతం. వాళ్ళకి బాగా కోపాలు వచ్చేశాయి. మన మీద చేయి చేసుకుంటాడా, ఇక క్షణం కూడా ఉండొద్దు ఇక్కడ, పదండి పోదాం అనేసి చేస్తున్న పని వదిలేసి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళంతా వచ్చి బ్రతిమాలన వినలేదు. ఏదో 5 రూపాయలు తక్కువ ఇస్తానంటే ఒప్పుకుంటాము, ఇప్పుడు డబ్బు లేదు 4 రోజులు ఆగిస్తామంటే ఊరుకుంటాం, కానీ ఇలా అట్ల కాడలు బూందీ గరిటెలు పెట్టి కొడితే ఊరుకోవటానికి మేమేమైనా గాజులు తొడుక్కున్నామా అనేసి వెళ్ళిపోయారు. వచ్చి రాగానే సత్యానికి విషయం తెలిసింది. అతనికి చాలా కోపం వచ్చింది. సన్నాసి వెధవ, నీ కోపం తగలబడిపోను, వాళ్ళని తగాదే పెట్టుకుని వెళ్ళగొట్టావు, ఇప్పుడెల్లా అని తిట్టాడు. మరింత ధుమధుమలాడాడు ఉమాకాంతం. వాడు పోతే వాడి తాత లాంటి వాడు వస్తాడు, లేదా నేనే వండి పారేస్తాను ఎడం చేత్తో అని ప్యాంటు పైకి మడుచుకొని సిద్ధమైపోయాడు. నీ మొహంలే కాగు అనేసి బయటకు పరిగెత్తాడు సత్యం. ఎవరైనా వంట వాళ్ళు దొరుకుతారేమోనని వెతికాడు, కానీ అంత అర్ధాంతరంగా అప్పటికప్పుడు ఎవరు దొరుకుతారు? అవతల టైం మించిపోతోంది, గెస్టులు వచ్చే వేళ అవుతోంది. ఏం చెయ్యాలో తోచక మళ్ళీ రవి దగ్గరకు వచ్చేశాడు. ఏం చేద్దాం, ఏదైనా హోటల్కి ఆర్డర్ ఇద్దామన్నా వ్యవధి లేదు అన్నాడు. ఇది మరీ బాగుంది, బాధ్యత అంతా నీకు అప్పచెప్పాక అంతా నువ్వే చూసుకోవాలి, కానీ ఇలా ఆభాస చేసేసి నన్ను సలహా అడిగితే నేనేం చేస్తాను అని సత్యం మీద మండిపడ్డాడు రవి. వీళ్ళిలా తర్జన భర్జనలు పడుతూ ఉండగానే అతిథుల రాక మొదలైంది. అవతల ఉమాకాంతం వంట కూడా పూర్తి చేశాడు. అన్నం గుండెగా అత్తసరిగా ఉడకేసి దించి కింద పడేశాడు. మిగిలినవన్నీ కూడా తనకు తోచిన రీతిని వండి పారేశాడు. ఒరేయ్, వంట అయిపోయింది అని అల్టిమేటం కూడా ఇచ్చేశాడు. ఆ వంట వడ్డించటానికి మొహమాట పడిపోయారు వడ్డించేవాళ్ళు. భోజనం చేస్తూ పబ్లిక్గానే విసుక్కున్నారు అతిథులు. రవి మూడు పూర్తిగా పాడైపోయింది. బ్రహ్మాండంగా బహుమతులు అందుకుని నానా చెత్త భోజనం పెట్టి పంపించారని తిట్టుకున్నారు అందరూ. రేపు నేను ఆఫీసులో తలెత్తుకోగలనా అని గోల పెట్టేశాడు రవి. ఇదంతా ఈ సత్యంగాడి వల్ల జరిగింది, మరి బాధ్యత వహించాక అన్ని తిన్నగా చూసుకోవద్దు అన్నాడు శంకరం. ఈ జరిగిన అనుభవాల వల్ల తల పట్టిపోయిన సత్యం మళ్ళీ శంకరం పెళ్లి పెద్దరికం కూడా తన నెత్తిన పడేసరికి నాకు వద్దు మొర్రోమని మూతుకున్నాడు. కానీ అతని మాట చెల్లలేదు. అందరూ కలిసి నువ్వు భలేగా మేనేజ్ చేస్తావు, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని పొగిడి మొహమాట పెట్టేసి బలవంత పెట్టి ఆ బాధ్యత అతనికే అంటగట్టారు. ఓట్ల చీలిక కోసం బలవంతంగా నిలబెట్టబడిన ఇండిపెండెంట్ అభ్యర్థిలా దీనంగా నిట్టూర్చాడు సత్యం. మొదటి ఆలోచన, ఎక్కడ పెళ్లి చేయాలి? అంత దూరం మేము రాలేము, ఎలాగో మీ బంధువులు ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా, ఇక్కడే పెళ్లి చేయండి అన్నారు వాళ్ళు. కానీ ఆడపెళ్లి వాళ్ళు అంగీకరించలేదు. మాకు ఇక్కడ ఉన్న సౌకర్యం అక్కడ ఎలా ఉంటుంది, దూరమో భారమో మీరు రావాల్సిందే, రావటానికి ఛార్జీలు మీరు పెట్టుకోండి, తిరుగు ప్రయాణానికి మేము ఇస్తాము అన్నారు. మొత్తానికి పెళ్ళి ఆ ఊళ్ళో జరగాలని సెటిల్ అయిపోయింది. అబ్బా, అంత దూరం ఏం వెళ్తామని బద్దకించిన తన వాళ్ళందరికీ నచ్చ చెప్పాడు సత్యం. దూరం అనే డ్రాబ్యాక్ తీసేస్తే పల్లెటూరి పెళ్ళిళ్ళే ఎంత బాగుంటాయి. అసలు ఆ నిండుతనము ఆ సరదా బస్తీ పెళ్ళిళ్లలో చచ్చినా రాదు. అందులోనూ ఈ భాగ్యనగరం పెళ్ళిళ్ళు సరే సరి చెప్పని అక్కర్లేదు. ఊళ్ళో పెళ్ళి కదా అని సెలవులు పెట్టం, ఓ గంట పర్మిషన్ పెట్టో ఫ్రెంచ్ లీవ్గా ఎగ్గొట్టో పెళ్ళికి వస్తాము. పెళ్ళి డిన్నరు అప్పగింతలు అన్నీ కలిసి అరగంటలో అయిపోతాయి. అసలు సందడే ఉండదు. కళ్యాణ మంటపానికి సామాన్లు చారేయటము మళ్ళీ ఇంటికి చేర్చడానికి సతమతం అయిపోతాము. కానీ పల్లెటూరులో పెళ్ళంటే అలా కాదే, ఎంత సరదాగా ఉంటుంది. ఈ దిక్కుమాలిన బఫే డిన్నర్లు వచ్చి పడ్డాక అసలు సిసలైన పెళ్లి భోజనం అంటే ఏమిటో మర్చిపోయాము. జైలు ఖైదీల్లాగా పళ్ళాలు పుచ్చుకొని జనంలో నుంచి నెట్టుకుంటూ వెళ్ళి ఆదరాబాదరాగా అడుక్కుని తినే తిండి అంటే మొహం మొత్తిపోయింది నాకు. శంకరం పెళ్లి తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. పల్లెటూరి పెళ్ళిళ్ళు చాలా బాగుంటాయి. మర్యాదలు అవి ఘనంగా జరుపుతారు. లగ్నం రాత్రికి కాబట్టి మనం ముందు రోజుకే చేరాలి అక్కడికి. అందరం కలిసి సరదాగా ప్రయాణం. అక్కడికి వెళ్ళాక విడిదిలో మకాం, లక్షణంగా రాజభోగం. కాఫీలు పలహారాలు అన్నీ అక్కడికే వస్తాయి. మేళాలు పిలుపులు హడావుడి అట్టహాసం. దర్జాగా పెళ్ళైపోతుంది. మర్నాడు అందరం బయలుదేరి వచ్చేస్తాము. అసలు మనం అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి ఎన్నాళ్ళయిందో. పెళ్లి నెపంతోనైనా కాస్త హాయిగా కాలక్షేపం చేయొచ్చు. సరదాగా పిక్నిక్లా గడిపొచ్చేద్దాం పదండి అన్నాడు. అతని మాటలు వినేసరికి అందరికీ హుషారొచ్చేసింది. మేము వస్తామంటూ తయారైపోయారు. తృప్తిగా నిట్టూర్చాడు సత్యం. అమ్మయ్య, ఒక సమస్య తీరింది అనుకుని పెళ్లి పనులు మొదలుపెట్టాడు.
2 రోజులకు ఒకసారి స్నేహితులంతా శంకరం ఇంట్లో మీటింగులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే 4-5 మీటింగులు జరిగాయి. అయినా పోట్లాటలు వాదులాటలు తప్ప అసలు జరగవలసిన పనులేవి జరగనే లేదు. ఇన్నాళ్ళు లోపల విసుక్కున్న శంకర్రావు ఇవాళ బాహాటంగానే తిట్టేశాడు. అందుకని సీరియస్గా చర్చ మొదలుపెట్టారు. చివరికి సత్యం మాట నెగ్గింది. రైల్లో వెళ్ళటానికే నిర్ణయించుకున్నారు. గోదావరిలో వెళదాము, రిజర్వేషన్లు చేయించేస్తాను అన్నాడు సత్యం. సరే మరి వెళ్ళే వాళ్ళం ఎంతమందిమో లెక్క చూడొద్దు అన్నాడు ప్రతాప్ తెల్ల కాగితం అందుకుంటూ. పెన్ అందించాడు రవి. నెంబర్ 1 శంకరం సీరియస్గా లెక్క మొదలుపెట్టాడు సత్యం. నెంబర్ 2 ఉష అందించాడు సారథి. ఉష ఎందుకు వస్తుంది పెళ్ళికి ఆశ్చర్యంగా అడిగాడు రవి. ఊరికే వస్తుంది, ఖాళీగానే ఉందిగా అన్నాడు సారథి. వచ్చినా ఏకంగా అటు నుంచే పెళ్ళికి వస్తే సరి. ఇంత దూరం రావటం, మళ్ళీ ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళటం, అనవసరంగా డబ్బు దండగా, శ్రమ కూడాను పెద్దరికంగా సలహా చెప్పాడు ప్రతాప్. ఏం కాదు, తనకి ప్రయాణం ఇష్టమే. శంకర్రావు గారి పెళ్లి విషయం రాసేశాను. ఈ నెల 2nd వీక్లో వచ్చేస్తుంది ఉష చల్లగా చెప్పేశాడు సారథి. రవి ప్రతాప్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సర్లే ఏదో అఘోరించు అనుకున్నారు. మళ్ళీ లెక్క మొదలుపెట్టాడు సత్యం. నెంబర్ 1 శంకరం, 2 శంకరం తల్లి, 3, 4, 5, 6 బావగారు అక్క పిల్లలు, తర్వాత సారథి, ఉష, ప్రతాప్, లక్ష్మి, రవి, సుజాత, ఉమాకాంతం, పురోహితుడు, మొత్తైదు. ఇప్పటికి 15 మంది. అర టిక్కెట్లు 5. మాకు టిక్కెట్లు అక్కర్లేదు. ఇంకా శంకరం బంధువులు ఎవరొస్తారో చూడాలి అన్నాడు. ఎక్కువ మంది ఎవరూ రారు. మా మేనత్త మావయ్య గారు వస్తారు. మా భూషణం బాబాయ్ వస్తాడు. మిగిలిన వాళ్ళు నమ్మకం లేదు. అందరికీ ఉత్తరాలు రాసేశాము. 1-2 రోజుల్లో సమాధానాలు వచ్చేస్తాయి అన్నాడు శంకరం. మరి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం వచ్చాక అప్పుడు టిక్కెట్లు కొని రిజర్వేషన్ చేయించాలి అన్నాడు రవి. సరే, ప్రయాణం విషయం డిసైడ్ అయిపోయినట్లే. ఇకపోతే సామాన్లు ఎవరు బరువైనవి తీసుకురావద్దు. లెస్ లగేజ్ మోస్ట్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్. తేలిగ్గా ఉండే సూట్ కేసులు, ఎయిర్ బ్యాగులు తీసుకుంటే కూలీలు అవసరం ఉండదు. చిన్న స్పీచ్ ఇచ్చాడు సత్యం. అందరూ తలలూపారు. శుభలేఖలు రేపు ప్రింట్కి ఇచ్చేద్దాము. రాగానే ఆఫీసులో వాళ్ళందరికీ ఇచ్చేయి. మాట వరుసకు అందరినీ రమ్మని చెప్పు. ఛార్జీలు వాళ్లే పెట్టుకోవాలి కాబట్టి ఎవరూ రారు. తిరిగి వచ్చాక గ్రాండ్గా రిసెప్షన్ ఇద్దాం అన్నాడు. సరే, ఇదైపోయింది. ఇక షాపింగ్ మొదలెట్టాలి. కావలసినవన్నీ ముందే లిస్టు తయారు చేయండి. అప్పుడొకటి ఇప్పుడొకటి కాకుండా అన్నీ ఒకేసారి కొనేస్తే సుఖం. అందరం కలిసి రేపు శనివారం మధ్యాహ్నం పెందలాడే భోజనాలు చేసి బయలుదేరదాం అని ఆర్డర్లు ఇచ్చేశాడు సత్యం. సరే అన్నారు అందరూ. అనుకున్న ప్రకారం శనివారం కోఠీలో కలిశారు అందరూ. శంకరరావు బట్టలు కొనేశారు. పెళ్లి కూతురికి నెక్లెస్ కొన్నారు. ఇంకా ఏమిటో వెండి సామాన్లు కొన్నారు. ఇక మిగిలింది పట్టు చీరల బేరం. అప్పటికే 3 అయ్యింది. ఆడవాళ్లను షాపు దగ్గర దించి మేము అలా వెళ్ళి కాఫీ తాగొస్తాము, మీరు చూస్తూ ఉండండి అన్నారు మగవాళ్ళు. నా అకౌంట్లో మీరు ముగ్గురు కూడా పట్టు చీరలు కొనుక్కోండి అన్నాడు శంకరం ఉత్సాహంగా. సంతోషంగా తాలూపారు ఆడవాళ్ళు. లోపలికి వెళ్ళి చీరల సెలక్షన్ మొదలుపెట్టారు. అరగంట తర్వాత తిరిగొచ్చారు మగవాళ్ళు. వీళ్ళెంచినవి చూసి 1-2 మార్పులు చేర్పులు చేసి ఓకే బిల్ రాయండి అన్నారు. మంచి ప్యాంటు పీసెస్ ఉన్నాయమ్మా, చూపించమంటారా వినయంగా అడిగాడు సేల్స్ మ్యాన్. వద్దు వద్దు అనేశారు సత్యం, ప్రతాప్, రవి. చూపించండి చూస్తాం అన్నారు ఆడవాళ్ళు. పోవై పుల్లాయి అన్నట్లు మగవాళ్ళ వంక చూసి ప్యాంటు పీసులు గుట్టగా పడేశాడు ఆ సేల్స్ మ్యాన్. వీళ్ళు సైగలు చేస్తున్నా వినకుండా భర్తకి బట్టలు, పిల్లలకి బట్టలు, దుప్పట్లు, తువ్వాళ్ళు తనివి తీరా కొనేశారు ఆడవాళ్ళు. అప్పటిదాకా వినయంగా అమ్మగారుల మాట విన్న సేల్స్ మ్యాన్ బిల్లు తీసుకువెళ్ళి వినయంగా అయ్యగారులకు అందించాడు. ఆ సంఖ్య చూసి అదిరిపడ్డారు వాళ్ళు. ఒరే, హోటల్లో తినేసి డబ్బు కట్టకుండా చేతులెత్తేస్తే పప్పు రుబ్బమంటారు. మరి ఇలా బట్టల కొట్లో ప్యాక్ చేయించి డబ్బులు చాలవంటే ఏం చేస్తారా సందేహంగా అడిగాడు సత్యం. ఏమో మరి బుర్రగోక్కుంటూ చెప్పాడు ప్రతాప్. 4 తిట్టి పొమ్మంటారు. నలుగురిలోనూ పరువు తక్కువ అన్నాడు రవి. వీళ్ళిలా భయపడుతూ ఉండగానే రంగప్రవేశం చేశారు లేడీస్. ఆహ్లాదంగా నవ్వుతూ వాళ్ళ తిరగమోత డబ్బా అకౌంట్లో దాచిన డబ్బు తీసి అందించారు. మగవాళ్ళ ప్రాణాలు లేచొచ్చాయి. బిల్లు చెల్లించి బయటపడ్డారు అందరూ. ఒక్కో రోజు డబ్బు పట్టుకుని బజారంతా వెతికినా నచ్చినవి దొరకవు. ఇవాళ బయలుదేరిన వేళ విశేషం మంచివి దొరికాయి అని సరదా పడ్డారు ఆడవాళ్ళు.
రెండవ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.